హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల యుద్ధ సమయంలో మనం ఎక్కువగా గల్ఫ్ దేశాలనే పేరు వింటున్నాం. అసలు గల్ఫ్ దేశాలంటే ఏంటి? ఒక భూభాగానికి 4 దిక్కుల నీళ్లతో ఆవరించబడి ఉంటే దాన్ని మనం ఐలాండ్ లేదా ద్వీపం అని పిలుస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్ నికోబార్, లక్షద్వీప్, మాల్దీవ్స్ ఇలాంటివన్నీ ద్వీపాల కిందకి వస్తాయి. ఒక భూభాగానికి 3 దిక్కుల మాత్రమే నీళ్లతో ఆవరించబడి ఉంటే దాన్ని ద్వీపకల్పం ఆర్ పెనిన్సులా అంటారు. ఎగ్జాంపుల్ భారత్ ఒక ద్వీపకల్పం. ఒక భూభాగానికి 3 దిక్కుల నీళ్లతో ఉంటేనేమో ద్వీపకల్పం ఆర్ పెనిన్సులా. అలాగే ఒక నీటికి 3 దిక్కుల భూభాగం ఉన్నదనుకోండి, దాన్ని గల్ఫ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్షియన్ గల్ఫ్. పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉన్న మొత్తం దేశాలు 7 దేశాలు గల్ఫ్ దేశాలుగా పిలువబడతాయి. అవే ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఒమన్, సౌదీ అరేబియా, యుఏఈ. అయితే 7 దేశాలు గల్ఫ్ దేశాలుగా ఉన్నప్పటికీ కూడా దీనిలో 6 దేశాలు మాత్రమే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనే కూటమిగా ఏర్పడ్డాయి. అంటే ఇరాక్ తప్ప మిగతావన్నీ దీనిలో మెంబర్స్గా ఉంటాయి. ఈ కూటమి 1981 మే 25న ఏర్పడింది. 1981లో ఏర్పడ్డ ఈ కూటమి ప్రధాన కార్యాలయం సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో ఉంది.